హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మొదటగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితి అంటే ఫస్ట్ మనం ఆ అమ్మవారికి ఏ పాలు పోసి దండం పెట్టుకుంటే మన మనం ఏమైనా తెలిసి తెలియక చేసిన దోషాలు తొలగించి ఆయురారోగ్యాలతో దీవిస్తుందనే నమ్మకంతో నాగుల చవితికి పౌర్ణమి ముందు వచ్చే చవితిని నాగుల చవితిగా మేము చేసుకుంటాము. మేము ఇది ఎన్టీఆర్ నగర్లో ఉంది. చాలా బాగుంటుంది. చాలా నీట్‌గా మెయింటెనెన్స్ కూడా చేస్తారు. కామన్‌గా పుట్ట దొరకక నాగుల ప్రతిమలకు కూడా పోస్తారు, కానీ కామన్‌గా మాకు చిన్నప్పటి నుంచి పుట్టలో పోసిన ఇంట్రెస్ట్ కాబట్టి నేను పుట్ట ఉన్న చోటికే వెళ్తాను. మీరు కూడా కావాలంటే వెళ్ళండి ఫ్రెండ్స్. మేము మొదటగా నాగుల చవితికి నువ్వుల ముద్దలు, చలివిడి, జొన్న పేలాలు, అమ్మవారి మనకు రక్షణగా ఉండాలని 9 పోగులతో దారం పోసి దానికి పసుపు తడిపి పసుపు దారం వేసి అది రక్షాదారంగా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అమ్మవారికి సమర్పణ చేసి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి మేమందరం చేతులకు కట్టుకుంటామన్నమాట. అలా దారము అన్నీ తీసుకొని వెళ్ళాము. ముఖ్యంగా అమ్మవారికి పాలు పోయడము మేము మా సాంప్రదాయం ప్రకారం మేము ఒక కొబ్బరి కుడకలో బెల్లం ముక్క వేసి ఆవు పాలు పుట్టలో పోస్తాము. పిల్లలకు కూడా ఆరోగ్యం ఉద్దేశించి, అంటే చెవులు, ముక్కులది శ్రావణ మాసంలో కొంచెం ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయి కదా. మెయిన్‌గా అమ్మవారికి చెవు ఇన్ఫెక్షన్లు, ముక్కు ఇన్ఫెక్షన్స్ తగ్గాలి అన్నా, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కావాలి అన్నా అమ్మవారిని పూజించాలి. జొన్న పేలాలు అన్నాను కదా, అది అమ్మవారికి సమర్పించాము. తర్వాతకి అక్కడే అంటే అక్కడ ఉండేవాళ్ళు కుమ్మరి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడే కొబ్బరికాయ కొట్టకుండా నీట్‌గా ఒక గిన్నె పెట్టి కొబ్బరికాయ కూడా అక్కడ కొట్టాము. తర్వాత అగరబత్తి నైవేద్యం పెట్టి, తర్వాత పళ్ళు, చలివిడి, కొట్టిన కొబ్బరికాయ అన్నీ పెట్టి హారతి, అగరబత్తి హారతులు ఇచ్చాము. తర్వాత పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేశాము. ఇంకా మీరు కూడా ఎంతమంది వెళ్తారో చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత పుట్ట బంగారం, అంటే పుట్టమన్ను మేము పుట్ట బంగారం అంటాము. పుట్ట బంగారం తీసుకొచ్చి ఇంటికి రక్షగా నాగప్రతిమలు వేసుకొని ఇంటికి రక్షగా వేసుకుంటాము. అమ్మవారికి దారం అన్నాను కదా, అది కూడా అందరం చేతులకు కట్టుకొని పుట్ట బంగారాన్ని బొట్టుగా ధరిస్తాము. అలా మా సాంప్రదాయం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.